సాయి కృష్ణ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్ళి దగ్గర దగ్గర 40 రోజులు కావస్తూ ఉంది. కుటుంబ సభ్యులు మరికొందరు చంపేశారని ఫోటోలు విడుదల చేస్తూ ఉన్నారు. దీని మీద రచ్చ జరుగుతూ ఉంది. కాల్చి బూడిద చేశారంటూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి అనేది అఫీషియల్‌గా స్పందించిన వ్యవస్థలు స్పందించడం లేదు. అండ్ ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు హైకోర్టులో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్‌గా విచారణ జరుగుతూ ఉంది. అది ఎప్పుడో ఈ నెల 15 తేలాల్సింది మళ్ళీ 15 రోజులు వాయిదా పడిందట. ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ మీద ఒక వ్యక్తి పోలీసులు ఎత్తుకెళ్లారు. తర్వాత కనిపించడం లేదనే పిటిషన్‌లో కూడా రోజులు, వారాలు, నెలలు పోస్ట్‌పోన్ చేయడం ఏంటో నిజంగా ఇది ఇంకా అర్థం కాదు. అసలు మీరు నమ్మరు కానీ చాలామంది జనం, బహుశా మీరుగా నమ్మాల్సి ఉందేమో, చాలామంది జనం ప్రభుత్వాలను అంతకుమించి న్యాయస్థానాలను చూసినా కూడా భయపడే పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే ఏ పౌరుడి హక్కులు హరించి వేయబడుతూ ఉన్నా ఇంతకాలంగా ఏ పౌరుడి స్వేచ్ఛను కాపాడడం కోసం, ఏ పౌరుడి హక్కును కాపాడడం కోసం న్యాయస్థానాలు తీసుకునే చర్య ఒక్కటి చెప్పండి నాకు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్ధరాత్రి అప్పుడు ఎత్తుకెళ్తారు. ఈరోజు ఎత్తుకెళ్తే 3 రోజులు యాడో హింసించేసి పట్టుకొని 3 రోజుల తర్వాత అరెస్ట్ చేశామని చూపెడతారు. వాళ్ళు చెప్పింది తప్పు అని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. ప్రతిసారి హైకోర్టు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆక్షంతలు వేయడం, ఆవేశపడడం, విస్మయం వ్యక్తం చేయడం, ఆవేదన చెందడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వందల సార్లు జరిగాయి ఇప్పటికీ. ఏ ఒక్కరి మీదైనా గనక, ఏ ఒక్క పోలీస్ మీదైనా గనక ఈ న్యాయస్థానాలు చర్యలు తీసుకొని ఉండింటే ఈరోజు సాయి కృష్ణ అనే విషయం ఎప్పటి వరకు వచ్చేదా అన్న నెటిజన్ల ప్రశ్నకు, అన్న పౌరుల ప్రశ్నకు న్యాయస్థానాల దగ్గర సూటిగా సమాధానం ఉందా? ఏ ఒక్కరి మీదైనా చర్యలు తీసుకొని అంటే ప్రతిసారి ఆగ్రహం, ఆవేదన, విస్మయం, ఆశ్చర్యం ఇవి వ్యక్తం చేయడం తప్ప ఏ ఒక్కరి మీదైనా చర్యలు తీసుకున్నారా? వీళ్ళ కళ్ళ ముందే కనిపించే ఎన్నిసార్లు మిస్లీడ్ చేశారు పోలీసుల న్యాయస్థానాలను, ఎన్నిసార్లు చట్టాలను చేతుల్లోకి తీసుకున్నారు, ఎప్పుడు వీళ్ళు పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పోనీ సాయి కృష్ణ హెబియస్ కార్పస్ పిటిషన్, మాకు తప్పు అబద్ధాలు చెప్పారు అని కానీ వాళ్ళకి కనిపిస్తూ ఉంది. హెబియస్ కార్పస్ పిటిషన్ కానీ ఇన్ని రోజులు ఎందుకు వాయిదా వేస్తారు? పోనీ ఇంత జరుగుతూ ఉందన్నా ఇంకేదైనా న్యాయస్థానం దీన్ని సుమోటోగా తీసుకుందా? ఇంకేదైనా వ్యవస్థ దీని మీద స్పందిస్తూ ఉందా? సుమోటోగా తీసుకుందా? మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంది కదా, ఎందుకు దేనికున్నారో వాళ్ళకు తెలియాలండి. జీతాలు ఏమన్నా వస్తుంటాయి టైంకి. ఎక్కడైనా కనుక ఇటువంటి వాటి మీద నోటీసులు ఇచ్చి వివరణ కోరుతూ ఉన్నారా? ఏదో నేమ్సే మళ్ళీ ఒట్టి జీతాలు కానీ తీసుకోవడం కరెక్ట్ కాదనుకున్నారా కానీ ఎప్పుడైనా నోటీసులు పంపుతుంటారు. ఇప్పటివరకు వీళ్ళు తీసుకున్న చర్యలు కానీ ఏముండవు ఏ అంశం మీద. అసలు ప్రభుత్వాలను చూస్తే భయపడే స్థాయి కనుక దాటిపోయి నెక్స్ట్ వ్యవస్థను చూస్తే భయపడే స్థాయికి వచ్చేస్తున్నారు జనం. ఎవరి హక్కులు కాపాడబడట్లే. అరే నీ పాసు గల పోలీసులు తీసుకెళ్ళి చంపేసి తగలబెట్టేశారు, పూడిదిగం దొరకనియట్లేదు అన్న ఇంత పెద్ద చర్చ మీద ఏ వ్యవస్థ అండి స్పందిస్తుంది? ఏం జరుగుతుంది ఈ దేశంలో?